సెలబ్రేట్ ది స్కై వేడుకలు గ్రాండ్ గా ముగిశాయి. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ఫెస్టివల్స్ సందర్శకులని ఆకట్టుకున్నాయి. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు టెక్నాలజీ జోడిస్తూ నిర్వహించిన డ్రోన్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలు ఘనంగా నిర్వహించామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమిష్టి కృషితో విజయవంతంగా ముగిశాయన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని తెలిపారు అధికారులు. ఈ మెగా ఈవెంట్ సక్సెస్ కు వివిధ శాఖల అధికారులే కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పర్యాటక శాఖ, పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. అధికారుల సమన్వయం, నిబద్ధత వల్లే వేడుకలు సాఫీగా, భద్రంగా జరిగాయన్నారు జూపల్లి. పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు 1,00,000 మంది హాజరయ్యారని తెలిపారు అధికారులు. సందర్శకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు డ్వాక్రా గ్రూప్, శ్రీశక్తి గ్రూప్, మెప్మా, సెర్ప్ వంటి సంస్థల ద్వారా ట్రైనింగ్ అందుకున్న మహిళలకు ప్రోత్సాహం అందించామన్నారు. వాళ్లకు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు తమ ప్రొడక్ట్స్ ని అమ్ముకునేందుకు, మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ ఫెస్టివల్స్ ఉపయోగపడ్డాయన్నారు. మొదటిసారి నిర్వహించిన డ్రోన్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ ఆకట్టుకుందన్నారు ప్రజలు. ఫస్ట్ టైం కావడం, అందుకు టికెట్స్ లిమిటెడ్ గా అందుబాటులో ఉండడంతో కాస్త ఇబ్బంది పడ్డామన్నారు. ఇలాంటి ఈవెంట్లు హైదరాబాద్ లో జరగడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు. ఈ వేడుకలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక వైభవాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేసేందుకు దోహదపడ్డాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.